దేశమంతా కూడా సిగ్గుపడేటువంటి ఒక సంఘటన జరిగింది. కృత్రిమ మేధస్సు మీద ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సుమారుగా 100 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొంటున్న వివిధ టెక్నాలజీ కంపెనీలు సంబంధించిన గూగుల్ లాంటి సంస్థలు, సుందర్ పిచాయ్ సీఈఓగా రకరకాల టెక్నాలజీ సంస్థలు కలిపి వివిధ దేశాల నుంచి వచ్చిన దేశాధ్యక్షులు కొంతమంది కలిసి పాల్గొంటున్నటువంటి కృత్రిమ మేధకు సంబంధించినటువంటి సదస్సులో జరిగినటువంటి విచిత్ర సంఘటన, అవమానకర సంఘటన, చాలా దారుణం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అక్కడికి వచ్చేటువంటి డెలిగేట్ల ముసుగులో లోపలికి వెళ్ళిన తర్వాత టీషర్ట్లు తీసేసి అమెరికా ఇండియాకు జరిగినటువంటి వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేయడం చాలా అసహ్యకరంగా ఉంది. వినడానికి అసహ్యం, తెలుసుకోవడానికి అసహ్యంగా ఉంది. అయ్యా, భారతదేశం మొట్టమొదటిసారిగా ప్రపంచ నాయకత్వాన్ని వహించే దశలో ఉండి ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకమైనటువంటి కృత్రిమ మేధకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద సదస్సుని భారతదేశంలో ఢిల్లీలో నిర్వహిస్తూ ఉంటే అంతమంది వివిధ దేశాల ప్రతినిధుల ముందు అంతమంది పాల్గొంటున్నటువంటి సదస్సుని అవమానపరిచే రీతిలో భారతదేశానికి మచ్చ తెచ్చే విధంగా కేవలం నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించాలా, దాన్ని ఎత్తి చూపాలా అనే సాకుతో రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుస్సాహసాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళు అనుకుంటుండొచ్చు, మేము మీడియా దృష్టిలో పడి మీడియాను అట్రాక్ట్ చేసాం, వీడియోలు వచ్చినాయి, ఇవన్నీ కూడా దేశమంతా ప్రపంచమంతా కూడా సర్క్యులేట్ అవుతాయి, దీని ద్వారా భారతదేశ ప్రభుత్వం అప్రతిష్ట పాలవుద్ది అని సంతోషపడుతుండొచ్చు రాహుల్ గాంధీ గారు. అయ్యా, నువ్వు రాజకీయం కోసం దేశ ప్రతిష్టను పణంగా పెడతా ఉన్నావు. నువ్వు, నీ పార్టీ ఏదో రాజకీయం చేయాలని పోయి ప్రపంచ దేశాల ముందు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ముందు నిలవలేక ఈరోజు కుప్పిగంతులేస్తా ఉన్నావు. పోనీ ఈ పని వల్ల ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వెళ్ళి కృత్రిమ మేధ సదస్సులో ప్లే కార్డులు చూపించారు, టీషర్ట్లు చూపించారు, స్లోగన్లు చేశారు, నినాదాలు చేశారు. వీటి వల్ల దేశానికి ఏమైనా మంచి జరిగిందా? పోనీ ఇక్కడ జరిగిన సదస్సుకి ఏమన్నా కూడా మంచి జరిగిందా? దీనివల్ల నీకు రాజకీయంగా ఏమైనా లబ్ధి పొందుతావా? కేవలం దేశ ప్రతిష్టను దిగజార్చడానికి తప్ప ఎన్డీఏ ప్రభుత్వాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి ప్రతిష్టను దిగజార్చడానికి మీరు చేసినటువంటి చిల్లర వేషం ఇది.